రాచకొండ గుట్టల్లో రాగన్న బందూకు చేతబట్టి ఇటు గడీదొరల గూండాలు నిజాం సైన్యం రజాకార్ల మోకల్లో గుబులు పెట్టడమే కాదు నెహ్రూ సైన్యాలు కూడా పరుగులెత్తించిన రాగన్న రాచకొండ గుట్టలో రాగన్నగా పేరు పొందిన కాచం కృష్ణమూర్తి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు. వెట్టికి వ్యతిరేకంగా కూలీ రేట్ల కోసం అదేవిధంగా భూమి కోసం సాయుధ పోరాట బాట పట్టిన కాచం కృష్ణమూర్తి దొడ్డు కమరై అమరత్వంతో తెలంగాణ వ్యాప్తంగా రాజుకున్న ఈ నిజాం వ్యతిరేక గడీదొరల వ్యతిరేక సాయుధ పోరాట బాట పట్టాడు కాచం కృష్ణమూర్తి. ఆయన ఒక సందర్భంలో నిజాం సైన్యం ఎంటబడి తవరుతుంటే ఆయన తప్పించుకుని అడవి బాట పట్టాడు. అయినా వాళ్ళు వెంటాడుతున్నారు. అడవిలో ఒక చెట్టు కింద ఒక లంబాడి యువతి గొర్రెలు మేపుకుంటూ చెట్టు మానులో మొదట్లో కూర్చుంది. ఆమె కాచం కృష్ణమూర్తిని పరిగెత్తడం చూసి ఏమిటని తెలుసుకుని తెలంగాణ గెరిల్లా సాయుధ పోరాట యోధుడు పోలీసులు వెంటాడుతున్నారు, ఆయన తప్పించడానికి ప్రయత్నిస్తానని అర్థం తెలుసుకుని ఆయన అడిగి వెంటనే తను కాచం కృష్ణమూర్తిని కింద కూర్చోమని తన లంగా పైన కప్పేసి అతను పోలీసు నుంచి సైన్యం నుంచి కాపాడింది ఆ యువతి, లంబాడి యువతి. ఆ రోజుల్లో లంబాడి మహిళలు 12 మీటర్ల పరికిణీలో లంగాలు కుట్టించుకున్నారు, ఎక్కువ కుచ్చులు పెట్టుకుని దాన్ని పరిస్తే చాలా దూరం అది పరుచుకునేది. అంత ఎక్కువ బాగా కుచ్చిళ్ళుండి ఎక్కువ బాగా పరుచుకునే లంగాలు ఎందుకు కుట్టించుకునే లంబాడే వాళ్ళు ఆ మహిళలు గొర్రెలను పేపే సమయంలో వర్షాలు వస్తాయి, పెద్ద గొర్రెలని చెట్టుకలు చేరుతాయి. అప్పుడు చిన్న చిన్న పిల్లలు, రోజుల పిల్లలు, నెలల గొర్రె పిల్లల్ని వర్షం తడవకుండా ఆ 12 మీటర్ల లంగాని కొంచెం పరిచి ఆ లంగా కింద కప్పి ఆ గొర్రెలు కాపాడారు. ఆ విధంగా వర్షంలో తడుస్తున్న గొర్రెలను కాపాడిన విధంగా కాచం కృష్ణమూర్తిని నిజాం పోలీసులు బారి పడకుండా కాపాడి రక్షించింది ఆ మహిళ, ఆ యువతి. అప్పుడు ఒకటే ఆశయం వాళ్ళకి, వీళ్ళు మా కోసం ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు, నిజాం సైన్యంతో పోరాడుతున్నారు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, గోండాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, గడీదొరల గోండాలకు వ్యతిరేకంగా వీళ్ళని రక్షించుకుంటమే అనే ఒక కర్తవ్యంగా ఆ రోజు మహిళలేంటి మగవాళ్ళు ఏంటి అందరూ కూడా అదే ఆలోచనలో ఉండి ఏదో విధంగా ఆ యూదులను, గెరిల్లా యూదులను రక్షించుకునేవారు. ఆ విధంగా ఆ మహిళ కాచం కృష్ణమూర్తిని చెట్టు కింద తన కూర్చుని పైన ఆ లంగా కప్పి ఆయన పోలీసుని రక్షించింది. తర్వాత ఆ యువతనే పెళ్లి చేసుకున్నాడు కాచం కృష్ణమూర్తి. అసలు ఆ మహిళ యొక్క త్యాగం ఇటువంటి ఎన్నో ఘటనలు మహిళలు కానీ స్త్రీలు కానీ యువతులు కానీ అసలు ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు ఆ యోధుల్ని, కమ్యూనిస్టుల సంఘ కార్యకర్తలని, గెరిల్లాల్ని రక్షించుకునేందుకు ఆ ప్రజలు, ఆ స్త్రీలు చేసిన త్యాగాలు చిన్న విషయం కాదు. అటువంటి గొప్ప త్యాగం చేసి ఆ మహిళ ఆమె కాచం కృష్ణమూర్తిని కాపాడుకుంది. తర్వాత ఆమె వివాహం కూడా చేసుకున్నాడు. అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రజలు ఎంతగా ఓన్ చేసుకున్నారు అనేది ఈ యొక్క ఘటన బట్టి మనకు అర్థమవుతుంది. ఎంతగా సొంతం చేసుకున్నారు. మాది పోరాటం, మా కోసం పోరాటం, మనది పోరాటం అనే భావం ఆ కాలంలో, ఆ పోరాట కాలంలో ప్రజల్లో బాగా నాటుకుపోయింది. అందుకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గడీదొరలను తరిమికొట్టింది, నిజాం ప్రభుత్వాన్ని కూల్చింది, నెహ్రూ సైన్యాన్ని గాడించింది, 10 లక్షల ఎకరాల భూమిని పంచింది, 10,000 గ్రామాలని గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామ స్వయం పరిపాలన ఏర్పాటు చేసింది తెలంగాణ సాయుధ పోరాటం. ఈ కాచం కృష్ణమూర్తి పోరాట విరమణానంతరం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా, తర్వాత సిపిఎం నేతగా యావత్ జీవితం పేదల కోసం, బడుగు జీవుల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు కాచం కృష్ణమూర్తి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నేతగా ఈ నల్గొండ జిల్లా ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు కాచం కృష్ణమూర్తి. అటువంటి త్యాగమూర్తులకి, అటువంటి యోధులకి ఆ కాచం కృష్ణమూర్తి గారి భార్య కూడా ఇటీవల, ఆమె పేరు ప్రమీల, ఆమె ఇటీవలే చనిపోయారు. ఈ కాచం కృష్ణమూర్తికి అలాగే ఆయన ప్రాణాలు కాపాడి తర్వాత భార్యగా జీవిత భాగస్వామి అయ్యి జీవితాంతం ఉద్యమాలు కాచం కృష్ణమూర్తికి చేదోడు కూడా ఉన్న ఆ ప్రమీల గారికి వాళ్ళిద్దరికి కూడా ఈ సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ సందర్భంగా వారిద్దరికీ లాల్ సలాములు తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.